Hi friends, welcome back to our spoken English class. We have to see what are those practice papers. First one, I persons. We have already learned about persons. Okay, first person, second person, third person. In those, I is the first person. ఇప్పుడు ఆ ఫస్ట్ పర్సన్ గురించి మనం కొన్ని వర్డ్స్ ప్రాక్టీస్ చేయొచ్చు డైలీ. అవేంటంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ మూడ్లో ఉంటాయి మనకు. చూడండి, ఫస్ట్ సెంటెన్స్ వచ్చి ఐ ఆమ్ ఏ స్టూడెంట్. ఐ ఆమ్ ఏ స్టూడెంట్ అంటే నేను ఒక విద్యార్థిని. నెక్స్ట్ ఐ ఆమ్ ఏ గుడ్ బాయ్. నేను ఒక మంచి బాలుణ్ణి. మన గురించి చెప్పుకునేటప్పుడు మనం ఇలా యామ్ అనే హెల్పింగ్ వర్బ్ని వాడాలి మనం. ఓకే, ఐ ఆమ్ బిజీ నౌ. నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను. ఐ ఆమ్ బిజీ నౌ అనాలి. నెక్స్ట్ ఐ ఆమ్ ఏ టీచర్. నేను ఒక ఉపాధ్యాయుణ్ణి. ఐ ఆమ్ ఏ టీచర్. ఐ ఆమ్ ఏ లెక్చరర్. ఓకే, నేను ఒక లెక్చరర్ని. ఐ ఆమ్ ఏ ప్రొఫెసర్. ఓకే, నేను ఒక ప్రొఫెసర్ని. ఇలాగా మన గురించి చెప్పుకునేటప్పుడు యామ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడాలి. సింగులర్ అయితే సింగులర్ కాబట్టి మనం ఏంటి ఏ అనేది వాడతాం. ఐ ఆమ్ ఇన్ హైదరాబాద్. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను. ఐ ఆమ్ ఏ బాయ్. ఐ ఆమ్ ఏ గుడ్ బాయ్. ఐ ఆమ్ ఏ గుడ్ గర్ల్. ఓకే, ఐ ఆమ్ ఏ సింగర్. ఐ ఆమ్ ఏ డాన్సర్. ఇలాగా ఐ అనే పర్సన్ వాడినప్పుడు మనం ఇలాగ యామ్ అనేది వాడాలి. ఓకే, మీరు ఇలాగా ఉయ్ అంటే మనకు ప్లూరల్ వస్తుంది. ఉయ్ అంటే మేము. ఓకే, ఉయ్ అంటే మేము అనే మీనింగ్ వస్తుంది తెలుగులో. వీఆర్ డాక్టర్స్. మేము వైద్యులము, డాక్టర్స్ము. ఉయ్ అనేది వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ వస్తుంది. వీఆర్ డాక్టర్స్. నెక్స్ట్ది వీఆర్ సిస్టర్స్. మేము సిస్టర్స్ము అంటే అక్కా చెల్లెళ్ళము. వీఆర్ బ్రదర్స్. వీఆర్ బ్రదర్స్ అంటే మేము అన్న తమ్ముళ్ళము. వీఆర్ ఫ్రెండ్స్. మేము స్నేహితులము. వీఆర్ స్టూడెంట్స్. మేము విద్యార్థులము. వీఆర్ ఇండియన్స్. మేము భారతీయులము. వీఆర్ సిటీ గర్ల్స్. మేము సిటీ అమ్మాయిలము. వీఆర్ క్లాస్మేట్స్. మేము ఒకే క్లాస్లో చదివే విద్యార్థులము, క్లాస్మేట్స్. వీఆర్ ఫ్రెండ్స్. మేము స్నేహితులము. ఈ విధంగా ఉయ్ అనేది వచ్చినప్పుడు మనం ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ వాడతాం. ఓకే, ఈ విధంగా మనం డైలీ చెప్పే వాటి గురించి అయితే ఈ విధంగా మనం చెప్పాలి. నెక్స్ట్ యు. యు అనేది కూడా ఒక పర్సన్, సెకండ్ పర్సన్ అంటాం. ఆ యు అనేది వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలంటే యు ఆర్ ఏ గుడ్ గర్ల్. నువ్వు ఒక మంచి బాలికవు. యు ఆర్ ఏ గుడ్ బాయ్. నువ్వు ఒక మంచి అబ్బాయివి. యు ఆర్ మై ఫ్రెండ్. నీవు నా స్నేహితుడివి. ఇక్కడ యు ఆర్ మై ఫ్రెండ్స్ అని కూడా అనొచ్చు. యు అంటే నీవు లేకపోతే మీరు. ఇక్కడ సింగులర్ కింద యు వస్తుంది, ప్లూరల్ కూడా యు వస్తుంది అనమాట. సో యు ఆర్ మై ఫ్రెండ్. ఒక ఫ్రెండ్ అయితే యు ఆర్ మై ఫ్రెండ్ అనొచ్చు. చాలామంది ఫ్రెండ్స్ ఉంటే యు ఆర్ మై ఫ్రెండ్స్. మీరు నా స్నేహితులు అని చెప్పాలి.
యు ఆర్ సిన్సియర్ బాయ్, యు ఆర్ ఏ సిన్సియర్ బాయ్ అనొచ్చు. యు ఆర్ అమెరికన్స్, మీరు అమెరికా వాళ్ళు. యు ఆర్ లాయర్స్, మీరు న్యాయవాదులు. యు ఆర్ మినిస్టర్స్, మీరు మినిస్టర్స్ మంత్రులు. యు ఆర్ మై అంకుల్, నీవు నా అంకుల్వి. యు ఆర్ మై ఫ్రెండ్, నీవు నా స్నేహితుడివి. ఈ విధంగా యూ వచ్చినప్పుడు ఆర్ అనేది వాడాలి. మీరు ఇలాగా దీన్ని కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ దే. దే అని అంటే వారు. దే ఆర్ రిచ్ పీపుల్, వాళ్ళు బాగా ధనవంతులు. దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్, వారు మంచి స్నేహితులు. దే ఆర్ పూర్ పీపుల్, వారు పేద ప్రజలు. దే ఆర్ మై రిలేటివ్స్, రిలేటివ్స్ అంటే బంధువులు, వారు నా బంధువులు. దే ఆర్ సింగర్స్, వారు గాయనులు, గాయకులు. ఏదైనా లేడీస్ అయితేనేమో గాయనీమణులు అంటాం, జెంట్స్ అయితే గాయకుడు అంటాం. ఓకే. దే ఆర్ డాన్సర్స్, వాళ్ళు డ్యాన్స్ చేసేవాళ్ళు. దే ఆర్ ఫార్మర్స్, వారు రైతులు. దే ఆర్ చిల్డ్రన్, వారు పిల్లలు. దే ఆర్ ప్లేయర్స్, వారు ఆటగాళ్ళు. దే ఆర్ మై కోలీగ్స్, వారు నా సహోద్యోగులు. కొలీగ్స్ అంటే నాతో పాటు వర్క్ చేసేవాళ్ళు. ఓకే. నెక్స్ట్ హీ అనేది వచ్చినప్పుడు, హీ అంటే అతను. హీ ఈజ్ మై ఫ్రెండ్, అతను నా స్నేహితుడు. హీ ఈజ్ ఏ టీచర్. హీ వచ్చినప్పుడు ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది చూడండి. హీ ఈజ్ ఏ టీచర్, అతను ఒక ఉపాధ్యాయుడు. హీ ఈజ్ అవర్ హస్బెండ్, అతడు ఆమె భర్త. హీ ఈజ్ హర్ బ్రదర్, అతను ఆమె యొక్క అన్నయ్య కానీ తమ్ముడు కానీ అనొచ్చు. హీ ఈజ్ మై ఫ్రెండ్, అతను నా స్నేహితుడు. హీ ఈజ్ మై బాస్, అతను నా యొక్క బాసు. ఓకే. హీ ఈజ్ మై ఫాదర్, అతను నా యొక్క నాన్నగారు. హీ ఈజ్ మై సన్, అతను నా యొక్క కొడుకు. ఈ విధంగా మనం ఈ హీ అనే పర్సన్ వచ్చినప్పుడు ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ వాడాలి. ఓకే. ఒక్కొక్కటి తీసుకొని ఇవన్నీ ప్రజెంట్ ఇప్పుడు మనకు అన్ని సింగులర్స్లో ఉన్నాయి, ప్రజెంట్ టెన్స్లో ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ దే అనేది ప్లూరల్ కింద వాడతాం, హీ అనేది సింగులరే, షీ సింగులరే. ఈ ప్లేస్లో షీ కూడా పెట్టచ్చు. షీ ఈజ్ ఎ టీచర్, షీ ఈజ్ మై ఫ్రెండ్, షీ ఈజ్ మై బాస్, మదర్, షీ ఈజ్ మై డాటర్. ఇలాగే హీ వచ్చినప్పుడు మేల్ కాబట్టి మనకు ఇలా వస్తుంది. షీ వచ్చినప్పుడు ఫిమేల్ కాబట్టి మీరు దాని తగ్గట్టు ఇక్కడ సెంటెన్స్ మార్చుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ ఏదైనా నేర్చుకోవాలంటే. సో ఇంట్రెస్ట్తో మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. డైలీ యూ మస్ట్ టాక్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ, దెన్ ఓన్లీ యూ విల్ స్పీక్ ప్రాపర్లీ without any mistakes. Thank you.